ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశాలో జరుగుతున్న పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం భువనేశ్వర్ చేరుకున్నారు. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. భువనేశ్వర్లో 3 రోజుల పాటు జరగనున్న అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరల్స్, ఇన్స్పెక్టర్ జనరల్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం భువనేశ్వర్ చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఒడిశాలోని గిరిజనులు, రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయటం వల్ల భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. हमारी सरकार बनते ही माताओं बहनों के लिए कई बड़े कदम उठाए गए। माता सुभद्रा का आशीर्वाद लेकर हमने सुभद्रा योजना शुरू की। ये योजना महिला सशक्तिकरण की पहचान बनेगी तो राज्य की अर्थव्यवस्था में उनका योगदान बढ़ेगा। मुझे खुशी है कि बीजेपी के प्रयासों से ओडिशा की आदिवासी बेटी द्रौपदी मुर्मू जी आज देश की राष्ट्रपति है। मुर्मू जी के देश के सर्वोच्च पद पर आसीन होने से हर वर्ग की बेटियों में आत्मविश्वास बढ़ा है। ओडिशा के 13 आदिवासी समुदायों को पीएम जनमन योजना का लाभ मिल रहा है. కాగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత భద్రత, నూతన నేర చట్టాలు, మాదక ద్రవ్యాలు సహా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని చేపల పెంపకం, పశుపోషణ, ఇతర రంగాలకు విస్తరించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ రోజు బీహార్లోని దర్భంగాలో జరిగిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని చెప్పారు. డ్రోన్ దీదీ ప్రాజెక్టు స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంతో పాటు శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలకు అవకాశాలను అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి వివిధ పథకాల కింద 49,000 మంది లబ్ధిదారులకు సుమారు 1,388 కోట్ల రూపాయల విలువైన రుణాలను అందజేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ఈ రోజు లోక్సభలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆగస్టులో బంగ్లాదేశ్లో ఇళ్లు, వ్యాపార సంస్థలు దోపిడీకి గురయ్యాయని, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగాయని చెప్పారు. అలాగే ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన పూజా ఉత్సవాల సందర్భంగా కూడా దేవాలయాలు, పూజా మండపాలపై దాడులు జరిగినట్టు నివేదికలు వెలుగుచూశాయన్నారు. ఈ ఏడాది దుర్గా పూజ సందర్భంగా ఢాకాలోని తాంతి బజార్లో పూజా మండపంపై దాడి, సత్కిరాలోని జోషేశ్వరి కాళీ ఆలయంలో చోరీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లోని మైనార్టీల పరిస్థితులను ఢాకాలోని భారత హైకమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. మైనార్టీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి జీవితాలను, స్వేచ్ఛను రక్షించవలసిన బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం నాగపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలోనూ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 340 కిలోమీటర్ల దూరంగానూ, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ అల్పపీడనం వచ్చే 6 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర దిశగా కదిలి రేపు మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం, కారైకాల్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ఆ శాఖ వివరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో జరిగిన హింసాకాండతో పాటు వివిధ అంశాలపై పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగించడంపై కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు సర్వే బృందం మసీదు స్థలానికి చేరుకుందని, అయితే దుండగులు బృందం సభ్యులపైన, పోలీసులపైన దాడి చేశారని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొంటూ దానికి మద్దతు ఇవ్వాలని కేంద్ర సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. కాగా నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన సందర్భంగా కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి కిషన్ పాల్ గుర్జార్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు పార్లమెంటులో జరిగే చర్చల నుంచి తప్పించుకుంటున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు సుమారు 3,300 కోట్ల రూపాయల విలువైన 40 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక సహాయం కింద మూలధన పెట్టుబడి ప్రాజెక్టుల కోసం 50 సంవత్సరాల నిడివితో వడ్డీ లేని రుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయటం, సందర్శకులకు మంచి అనుభవాలను అందించేలా సౌకర్యాలు కల్పించటం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటివి ఈ ప్రాజెక్టుల ద్వారా చేపడతారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఒక సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొంటూ ఈ ప్రాజెక్టులు దేశ పర్యాటక రంగానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పోస్టుపై స్పందిస్తూ పర్యాటక రంగం ఎంతో మంది జీవితాలకు మేలు చేస్తుందన్నారు. మైనార్టీల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని భారత్ బంగ్లాదేశ్కు సూచించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ హిందువులు, ఇతర మైనార్టీలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రక్షించాలని, ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస, దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్కాన్ సామాజిక సేవలో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన సంస్థ అని పేర్కొంటూ చిన్మయి కృష్ణదాస్ అరెస్టుపై చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని తెలిపారు. ఇవి పారదర్శకంగా, న్యాయంగా జరుగుతాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. India has consistently and strongly raised with the Bangladesh government the threats and targeted attacks on Hindus and other minorities. Our position on the matter is very clear. The interim government must live up to its responsibility of protecting all minorities. We are concerned at the surge of extremist rhetoric, increasing incidents of violence and provocation. These developments cannot be dismissed only as media exaggerations. We once again call upon Bangladesh to take all steps for the protection of minorities. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీవితం, ఆయన రచనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించవలసిన అవసరం ఉందని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి రాజేంద్ర ప్రసాద్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన జీవన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ ఆకాశవాణి ప్రారంభమైనప్పటి నుంచి జాతికి స్వరంగా మారిందన్నారు. వార్తలను ప్రసారం చేస్తూ కోట్లాది మందికి ఆసక్తికరమైన, నాణ్యమైన కార్యక్రమాలను ఆకాశవాణి అందజేస్తోందని పేర్కొన్నారు. పబ్లిక్ బ్రాడ్కాస్టర్గా ప్రసార భారతి పాత్ర మరింత విస్తృతమైందని తెలియజేశారు. భారత్, శ్రీలంక దేశాల నావికా దళాలు ఈరోజు అరేబియా సముద్రంలో 2 ఫిషింగ్ బోట్ల నుంచి సుమారు 500 కిలోల బరువైన క్రిస్టల్ మెత్ అనే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. సముద్రంలో ఉన్న బోటుల స్థానాన్ని గుర్తించడం, నిలువరించడానికి భారత నావికాదళం అత్యంత వేగంగా స్పందించిందని భారత నేవీ ఒక సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొంది. 2 పడవలు, సిబ్బందితో పాటు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను తదుపరి చర్యల నిమిత్తం శ్రీలంక అధికారులకు అప్పగించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒడిశాలో జరుగుతున్న పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం భువనేశ్వర్ చేరుకున్నారు. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.